వెల్కమ్ టు మమ్మీ డాడీ. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. ఇదివరలో ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ అంబికా లక్ష్మీనారాయణ గారితో నేను కలవడం జరిగింది. అంబికా లక్ష్మీనారాయణ గారితో కలవడం దేని కొరకు అంటే, మన గుంతకల్లో స్పిన్నింగ్ మిల్ ఒక 30 ఏళ్ళుగా మూతపడింది. దాని విషయం కోసమే నేను వెళ్ళి ఆయనతో కలవడం జరిగింది. సార్, మనకి ఇక్కడ స్పిన్నింగ్ మిల్లు 30 ఎకరాలు ఉంది, 30 ఎకరాల భూమి ఉంది, 7 ఎకర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, షెడ్స్ అన్నీ ఉన్నాయి. ఇది గుంతకల్లు సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్ అంటే మెడ్రాస్, హైదరాబాద్, బెంగళూరు 300 to 400 కిలోమీటర్స్ మధ్యలో మనం ఉన్నాము. వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ క్లాస్గా ఉంది. మా గుంతకల్కు చిన్న ఫ్యాక్టరీ తీసుకురండి. మాకు స్పిన్నింగ్ మిల్లే కావాలని కాదు, ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకురండి. అంటే ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది బ్యాటరీ స్కూటర్సు, ఇటువంటివి. అంటే మనము ఇక్కడి నుంచి మెట్రోపాలిటన్ సిటీస్కి అన్నిటికీ మనం సప్లై చేయగలుగుతాం. అంటే 300-350 కిలోమీటర్స్లో. రెండోది వచ్చేసి అందరినీ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ క్లాస్గా ఉంది. తర్వాత ఇక్కడి నుంచి మనకి అప్ టు వారణాసి ఆల్ ఓవర్ ఇండియా ట్రాక్ ఉంది, అంటే రైల్వే ట్రాక్. మనకి ఇక్కడి నుంచి ఎగుమతి చేయొచ్చు. అక్కడికి ప్రొడక్షన్ చేసిన ప్రోడక్ట్ని ఎగుమతి అప్ టు ఆల్ ఓవర్ ఇండియా వరకు. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి దగ్గరికి మనకి ట్రాక్ ఉంది, ఇక్కడి నుంచి సప్లై చేయగలుగుతాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్న ఈ పీరియడ్లోనే కంప్లీట్ చేయండి. ఏదో విధంగా ఒక ఫ్యాక్టరీ వచ్చేటట్టుగా చేయండి. గుంతకల్ నుంచి ఎంతోమంది ఉద్యోగాలకి బయటికి వెళ్తున్నారు. ఆ పని లేకోకుండా గుంతకల్లోనే మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు దొరికేటట్టుగా ఉంటుంది అనే విషయంలో నేను అంబికా లక్ష్మీనారాయణ గారితో నేను మాట్లాడి చెప్పినాను. తర్వాత మన ఈ టైంలో ఇప్పుడు ఉన్న పీరియడ్లో మనకి టీజీ భరత్, అంటే టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు, కర్నూలు టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. ఇటుపక్క వచ్చేసి ఉరవకొండలో కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మన గుంతకల్లు వాళ్ళకి రాయలసీమ వాసులు, వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. ఒకసారి వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నారు. నేను ఇదివరలోనే ఢిల్లీలో ఒక 4-5 సార్లు నేను పోయి కలిశానండి మినిస్టర్స్తో, అందరితో డిస్కస్ చేస్తున్నాను. నేను ఉన్న పీరియడ్ లోపలే ఇది ఖచ్చితంగా ఒకటి గుంతకల్లో ఫ్యాక్టరీ తీసుకురావాలా అనే మనసులో పెట్టుకున్నాను నేను కూడా అని ఆయన కూడా చెప్పారు. ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నారు. దీని విషయంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నారు. ఆయనకి చాలా ఇష్టం కూడా ఉంది గుంతకల్ని ఏదో విధంగా ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలా అని. మనం కూడా అందరూ ప్రతి ఒక్కరు కోరుకుందాం, గుంతకల్కి ఒక మంచి ఫ్యాక్టరీ రావాలా అని ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలా అనుకుని ఈరోజు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.